మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో 4.70 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ భవనంను మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ భవనానికి భూమి పూజ చేసుకోవడం జరిగిందని చెప్పారు. పూడూరు గ్రామంలో కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ ఇదే మొదటిసారన్నారు. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, పూడూరు సొసైటీ పూడూరు సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మేడ్చల్ సొసైటీ చైర్మన్ రణదీప్ రెడ్డి, పూడూరు మాజీ సర్పంచ్ బాబు యాదవ్, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.